రోజుల్లో ఈఎంఐ అనేది చాలా మంది లైఫ్ లో కామన్ పార్ట్ అయిపోయింది. ఫోన్ కోసం ఈఎంఐ, కారు కోసం ఈఎంఐ, లోన్ కోసం ఈఎంఐ, ఇలా నెల నెల మన ఇన్కమ్ లో పెద్ద భాగం కమిట్మెంట్స్ కి వెళ్తుంది. అవి మేనేజ్ చేయడంలో బిజీ అయిపోయి అసలు మన కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం చాలాసార్లు పట్టించుకోము. ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో మెయిన్ ఎర్నింగ్ మెంబర్ అకస్మాత్తుగా లేకపోతే ఆ ఈఎంఐలు ఎవరు కడతారు? రోజువారీ ఖర్చులు ఎవరు చూసుకుంటారు? పిల్లల ఎడ్యుకేషన్, ఫ్యామిలీ స్టెబిలిటీ, ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎలా మేనేజ్ అవుతాయి? అక్కడే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అసలైన వాల్యూ తెలుస్తుంది. ఫోన్ కొనేందుకు ఈఎంఐ తీసుకోవడంలో హెసిటేషన్ ఉండదు, కారు కొనేందుకు లోన్ తీసుకోవడంలో వెనకడుగు ఉండదు. కానీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం చాలా మంది ఆలస్యం చేస్తుంటారు. అసలు ఇన్కమ్ యొక్క నిజమైన వాల్యూ అది ఈ రోజు మనకిచ్చే కంఫర్ట్ లో మాత్రమే కాదు, మనపై ఆధారపడిన వాళ్ళకి అది ఇచ్చే సెక్యూరిటీలో కూడా ఉంది. లైఫ్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో మనం చెప్పలేం, కానీ అలాంటి సమయంలో కూడా మన కుటుంబం ఫైనాన్షియల్లీ ప్రొటెక్టెడ్ గా ఉండేలా చేయడమే టర్మ్ ఇన్సూరెన్స్ పని. దీంతో పిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడవచ్చు, మన లవ్డ్ వన్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో పడకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తో జీవిస్తున్న ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక పాలసీ కాదు, అది పీస్ ఆఫ్ మైండ్. ఇది మీ కుటుంబం యొక్క ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాంటిది. అసెట్స్ బిల్డ్ చేయడం ముఖ్యం, కానీ ఆ అసెట్స్ ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నామో ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇంకా ముఖ్యం.